హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సర్కారీ జాబ్ అప్డేట్స్. బ్యాంకింగ్ రంగంలో ఎవరైతే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఒక మంచి అవకాశం అయితే వచ్చింది. బ్యాంక్ ఆఫ్ బరోడా 2026 నియామకాలు అయితే జరుగుతున్నాయి. చూద్దాం. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ స్టార్ట్స్ ఫ్రమ్ ఆగస్ట్ 6 నుండి లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ 26/8 అంటే ఆగస్ట్ 26 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ పొజిషన్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, వేకెన్సీ, ఏజ్ ఇవన్నీ కూడా ఇచ్చారు. చూడండి, ఏజ్ అయితే ఎలిజిబిలిటీ ఎప్పటి వరకు ఆగస్టు 1, 2026 వరకు అయితే క్యాల్కులేట్ చేస్తారు. ఒకసారి చూసుకోండి. ఇక్కడ భర్తీ చేసే విభాగాలు అయితే డిజిటల్ బ్యాంకింగ్, ఫెసిలిటేట్ మేనేజ్మెంట్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, ఎంటర్ప్రైజ్ డేటా మేనేజ్మెంట్, కార్పొరేట్ అకౌంట్స్ అండ్ టాక్సేషన్ నుండి. వయో పరిమితి అయితే పోస్ట్ను బట్టి 23 నుండి 43 సంవత్సరాల వరకు అయితే ఉంది. అంటే పోస్ట్ను బట్టి ఉంటుంది వయో పరిమితి. ఇక్కడ చూడండి, ఒకటేమో 25 to 37, 28 to 40 ఆ విధంగా ఉందన్నమాట. ఇంకో పోస్ట్ ఏమో 23 to 35 ఈ విధంగా ఉంది. ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇంకా ఇక్కడ SC/ST OBC క్యాండిడేట్స్ కి యాజ్ పర్ ద గవర్నమెంట్ రూల్ ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. అప్లికేషన్ ఫీ చూసినట్టయితే 850 రూపీస్. EWS జనరల్, EWS OBC క్యాండిడేట్స్ కి 850 రూపీస్. అనదర్ SC/ST PWBD ఉమెన్ కి 175 రూపీస్ అయితే పే చేయాలి. అప్లికేషన్ ఫీ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇంకా లొకేషన్ ఆఫ్ పోస్టింగ్ అంటే ఎక్కడెక్కడ బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచెస్ ఉంటాయో ఎక్కడైనా పోస్టింగ్ అనేది ఇవ్వచ్చు. ఇక్కడ స్కేల్ ఆఫ్ పే చూసినట్టయితే స్కేల్ 1 48,480, తర్వాత నెక్స్ట్ 64,000, 85,000, 1 lakh ఎబో కూడా ఉంది. చూసుకోండి ఒకసారి. ప్రొబేషన్ పీరియడ్ వచ్చేసి ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 12 months అంటే 1 year వరకు అయితే ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. సర్వీస్ బాండ్ కూడా ఉంటుంది కంపల్సరీ. ఎలిజిబిలిటీ క్రైటీరియా క్యాండిడేట్ ఇంటెండింగ్ టు అప్లై ఎబో మెన్షన్డ్ పొజిషన్స్ మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే ఒకసారి అప్లై చేసే ముందు వారి ఎలిజిబిలిటీ, వారి అర్హతలు, ఏజ్ లిమిట్ అన్ని చూసుకొని అప్లై చేసుకోండి. ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి, తప్పకుండా ఎక్స్పీరియన్స్ కూడా చూసి అప్లై చేసుకోండి. ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్ చూసినట్టయితే ఫస్ట్ ఆన్లైన్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఆన్లైన్ టెస్ట్ లో రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, ప్రొఫెషనల్ నాలెడ్జ్ అయితే ఉంటుంది. టోటల్ ఎన్ని క్వశ్చన్ ఆన్సర్స్ 150 మార్క్స్ ఉంటుంది. 150 క్వశ్చన్స్ ఇస్తారు. 225 మార్క్స్ మ్యాక్సిమం మార్క్స్. 150 minutes ఉంటుంది. అంటే 2.5 hour వరకు అయితే ఉంటుంది ఎగ్జామ్. సెలక్షన్ ప్రొసీజర్ ఫస్ట్ అప్లికేషన్ స్క్రూటినీ ఉంటుంది. నెక్స్ట్ ఆన్లైన్ పరీక్ష, తర్వాత సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. శాలరీ అయితే ఇప్పుడు పోస్ట్ను బట్టి JMG స్కేల్ 1 నుండి SMG స్కేల్ 4 వరకు అయితే బ్యాంకు నిబంధనల ప్రకారం ఒక మంచి వేతనం అయితే ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా ఇతర అలవెన్సెస్ కూడా ఉంటాయి. ఓకే, ఇలాంటి మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన సర్కారీ జాబ్ అప్డేట్స్ను డైలీ ఫాలో అవ్వండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.